హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వినీత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు బొబ్బర్లతో వడలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడూ ఒకే రకంగా మినపప్పు, పెసరపప్పు, శనగపప్పుతో వడలు కాకుండా ఈ బొబ్బర్లతో కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. దీనికి కాంబినేషన్గా చికెన్ గ్రేవీని తీసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ వడలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మనకి మార్కెట్స్లో బొబ్బర్లు 2 రకాలు ఉంటాయి, ఎర్రవి, తెల్లవి. అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు ఎర్ర బొబ్బర్లు, ఒక గ్లాసు తెల్ల బొబ్బర్లు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత వాటర్ వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఈ బొబ్బర్లకి పైన కొంచెం పొట్టులాగా ఉంటుంది, అదంతా పోయే విధంగా శుభ్రంగా 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ నిండుగా వాటర్ వేసి ఒక రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి. మీకు టైం లేదు అనుకుంటే మినిమం 6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా బాగా నానిపోయి ఉంటాయి. వీటిని ఇంకొక 2 సార్లు ఫ్రెష్గా వాటర్ పట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత వడగిన్నెలో వేసి నీరంతా పోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి. నీళ్లు పూర్తిగా పోయిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని జార్ సగం వరకు బొబ్బర్లు వేసుకొని మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేసే అవసరం ఉండదండి. ఇలా మెత్తగా నలిగిపోతుంది పిండిలాగా. వీడియోలో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఇలా కోర్స్గా గట్టిగానే ఉంటుంది పిండి. దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, 2 పచ్చిమిర్చి, తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. వడలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా బాగా కాగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని వడల షేప్లో చేసి ఆయిల్లో వేసుకోవాలి. వడలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బొబ్బర్ల వడలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. 4 to 5 మినిట్స్ అయితే టైం పడుతుంది అన్నమాట. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఈ వడల లోపల పచ్చిగానే ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, వేడి వేడిగా బొబ్బర్ల వడలు రెడీ. ఇవి వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో పెట్టేసుకొని నాన్ వెజ్ గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్లా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఎలా అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.